ముఖ్యమంత్రి హామీ మేరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని క్రమబద్ధీకరణ చేయాలని అప్పటివరకు కనీస వేతన పే స్కేల్లో అమలు చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు. సమగ్ర శిక్షలో గత 15 ఏళ్లుగా వివిధ విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 20,000 మంది ఉద్యోగులు ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నారని, వీరందరినీ క్రమబద్ధీకరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ లోపుగా సెర్ప్ ఉద్యోగులకు అమలు చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులకు సైతం వేతన పే స్కేలు అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలో 100కు పైగా ఉద్యోగులు వివిధ కారణాలతో మరణించారని, వారి కుటుంబాలకు కనీస సహాయం కూడా అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షలో ఉద్యోగులందరూ నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారిని ఆర్థిక, సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని పే స్కేల్ అమలు చేయాలని వారు కోరారు. అదేవిధంగా డిఓ గారులకు వినతి అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తాం. తప్పనిసరిగా వెంటనే పే స్కేళ్లను అమలు చేస్తాం. కాంట్రాక్ట్ ఉద్యోగే ఈ రాష్ట్రంలో ఉండడు అనేటువంటి మాట ప్రభుత్వ సీఎం గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట మేరకు తప్పనిసరిగా కనీసం ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులని సమగ్ర శిక్షాభియాన్లో పనిచేస్తున్నటువంటి